గచ్చిబౌలి పరిధిలో కల్తీ నూనెలు, గోధుమ పిండి సహా కల్తీ నిత్యావసర సరుకులు తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. పక్కా సమాచారంతో వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలోని శ్రీ జస్నాథ్ ట్రేడర్స్ దుకాణంపై దాడి చేశారు పోలీసులు. సుమారు 10,55,000 రూపాయలు విలువ చేసే 5,026 లీటర్ల కల్తీ వంట నూనె, 3,11,000 రూపాయలు విలువ చేసే 5 టన్నుల కల్తీ గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 21,91,000 రూపాయలు విలువైన సరుకులు సీజ్ చేశారు. ఇక రాజస్థాన్కు చెందిన బన్వర్ రామ్ జాట్, అతని కుమారుడు అశోక్ కుమార్ కలిసి కల్తీ దందా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు బన్వర్ రామ్ జాట్, అశోక్ కుమార్ కలిసి గడువు ముగిసిన వివిధ కంపెనీల వంట నూనెలను సేకరించి వాటిని సోయాబీన్ నూనెతో కలిపి అమ్ముతున్నట్టు ఐడెంటిఫై చేశారు పోలీసులు. గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామ్ ఆయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్ సహా పలు బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. అలాగే గడువు ముగిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాథ్ గోల్డ్ చెక్కీ ఆటా పేరుతో అమ్ముతున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గచ్చిబౌలి పరిధిలో కల్తీ నూనెలు, గోధుమ పిండి సహా కల్తీ నిత్యావసర సరుకులు తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. పక్కా సమాచారంతో వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలోని శ్రీ జస్నాథ్ ట్రేడర్స్ దుకాణంపై దాడి చేశారు పోలీసులు. సుమారు 10,55,000 రూపాయలు విలువ చేసే 5,026 లీటర్ల కల్తీ వంట నూనె, 3,11,000 రూపాయలు విలువ చేసే 5 టన్నుల కల్తీ గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 21,91,000 రూపాయల విలువైన సరుకులు సీజ్ చేశారు. ఇక రాజస్థాన్కు చెందిన బన్వర్ రామ్ జాట్, అతని కుమారుడు అశోక్ కుమార్ కలిసి కల్తీ దందా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు బన్వర్ రామ్ జాట్, అశోక్ కుమార్ కలిసి గడువు ముగిసిన వివిధ కంపెనీల వంట నూనెలను సేకరించి వాటిని సోయాబీన్ నూనెతో కలిపి అమ్ముతున్నట్టు ఐడెంటిఫై చేశారు పోలీసులు. గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామ్ ఆయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్ సహా పలు బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. అలాగే గడువు ముగిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాథ్ గోల్డ్ చెక్కీ ఆటా పేరుతో అమ్ముతున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.